బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీజే సౌండ్ కారణంగా ఈ మధ్య చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ కరీంనగర్లో చోటు చేసుకుంది. సంజయ్ అనే యువకుడు పెళ్లి బరాత్లో అప్పటి వరకు ఎంతో ఎంతూజియాజంతో డాన్స్ చేసే అతను ఆ డీజే సౌండ్ కారణంగా అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వల్ల చాలా మంది కూడా సౌండ్ పరిమితికి ఎక్కువగా మొత్తం లోపల సౌండ్తో హోరెత్తుతుండటంతో చాలా మంది కూడా ఇటు గుండెపోటుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలము వెంకట్రావుపల్లి గ్రామం లోపల సంజీవ్ అనేటువంటి యువకుడు ఇటు డీజే సౌండ్ లోపల పెళ్లి భరత్ లోపల డ్యాన్స్ చేస్తూ కుప్పకూలినటువంటి సంఘటన చోటు చేసుకున్నది. ఇది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జగిత్యాల జిల్లాతో పాటుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా విషాదమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలము కమ్మరపల్లికి గ్రామానికి చెందినటువంటి సంజీవ్ హైదరాబాద్ లోపల ఒక బ్యాంకులో ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తన మేనమామ యొక్క కొడుకు వివాహం కోసము మేడిపల్లి మండలము వెంకట్రావుపల్లి లోపల తన మేనమామ కొడుకు వివాహం ఉండడంతో ఇటు వారం రోజుల క్రితమే తన మేనమామ కొడుకు వివాహం ఎంజాయ్ చేయాలి, తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి హైదరాబాద్ నుంచి ఆ ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల తాజాగా పెళ్లి పనుల లోపల చాలా చురుగ్గా పాల్గొన్నాడు సంజీవ్. పెళ్లి పనుల లోపల చాలా దగ్గర ఉండి కూడా అన్ని పెళ్లి పనులు కూడా తానే మొత్తం ఇటు శుభలేఖలు కార్డులు పంచినప్పటి నుంచి పెళ్లి లోపల ప్రతి ఒక్కటి లోపల కూడా తన భాగస్వామి లోపల, ఎందుకంటే తన మేనమామ కొడుకు కావడంతో ఆ పెళ్లి లోపల అన్ని తానే వ్యవహరించారు. ఈ నేపథ్యం లోపల తాజాగా 2 రోజుల క్రితము నిర్వహించినటువంటి ఆ పెళ్లి భరత్ లోపల చాలా ఉత్సాహంగా తన మేనమామ కొడుకు కావడంతో ఇటు పెళ్లి లోపల చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా కేరింతలు వేస్తూ కూడా భరత్ లో పాల్గొనడం కూడా జరిగింది. అయితే పెళ్లి పనుల లోపల వారం రోజుల నుంచి కూడా పెళ్లి పనుల లోపల భాగస్వామి కావడంతో ఆ పెళ్లి రోజు కూడా తనకు ఇటు తన శరీరం లోపల ఎడమ ప్రక్కన కొద్దిగా నొప్పి వస్తుందని చెప్పి తన తల్లిదండ్రులకు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్ఎంపీ వైద్యుని దగ్గర టాబ్లెట్ తీసుకోవడం కూడా జరిగింది. నొప్పి తక్కువ కావడంతో రాత్రి సమయం లోపల దాదాపుగా ఈ భరత్ స్టార్ట్ అయ్యేసరికి రాత్రి 12 అయింది. ఆ 12 గంటల సమయం నుంచి పెద్ద ఎత్తున గ్రామం లోపల హోరెత్తుతూ డీజే సౌండ్లు యొక్క పాటలతో హోరెత్తుండడంతో చాలా మంది కూడా ఆ గ్రామం లోపల ఉన్నటువంటి చాలా మంది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డయల్ 100 ద్వారా ఇటు కాల్ చేసి మరీ ఇటు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ పోలీసులు కూడా ఆ డీజేను ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. రాత్రి 2 గంటల సమయం లోపల సంజయ్ తన స్నేహితులతో కలిసి తన మేనమామ కొడుకు భరత్ లోపల డ్యాన్స్ చేస్తున్నటువంటి సమయం లోపలనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యం లోపల ఉన్నట్టు నుంచి అప్పటి వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ కూడా డ్యాన్స్ చేస్తున్నటువంటి సంజయ్ ఒక్కసారి కుప్పకూలకపోవడంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. ఆ 108 వాహనం లోపల జగిత్యాల జిల్లా ఏరియా హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం లోపలనే మార్గ మధ్యం లోపలనే సంజయ్ మరణించడం కూడా జరిగింది. ఇటీవల కాలం లోపల డీజేలు చాలా పరిమితికి మించి ఎక్కువ సౌండ్స్ కూడా వాడడం జరుగుతుంది. దీనిపైన పోలీసులు చాలా ఆంక్షలు విధిస్తున్నారు. డీజే నిర్వాహకులకు తమ పోలీస్ స్టేషన్ కు వచ్చి కూడా చెప్తున్నారు, మీరు ఖచ్చితమైనటువంటి ఇది ఒకే పరిమాణము ఇంత మొత్తం లోపలనే డెసిబియల్ సౌండ్స్ వాడాలని చెప్పి చెప్తున్నా కానీ ఎక్కడ కూడా డీజే నిర్వాహకులు అలాంటి సూచనలు ఇటు పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పెళ్లి లోపల కూడా బంధువులు కూడా మాకు చాలా పెద్ద మొత్తం లోపల లైటింగ్ ఉండాలి, తర్వాత ఇన్ని సౌండ్ బాక్సులు ఉండాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నారు. ఆ కోరిక మేరకే డీజే యొక్క యజమానులు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి వాహనంతో సహా గ్రామం భరత్ లోపల లైటింగ్ తో సహా వాళ్ళు భరత్ లోపల హోరెత్తించే పాటలతో భరత్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయం లోపలనే పరిమితికి మించి ఎక్కువ సౌండ్స్ వాడుతుండడం వల్లనే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఇటు మన చెవులకు, తర్వాత మెదడుకు, గుండెకు హాని చేస్తుందని చెప్పి ఇటు డాక్టర్లు తర్వాత ఇటు వైద్యులు సూచించినా కానీ ఈ డీజే యజమానులు మాత్రం ఎట్టి కోశాన కూడా ఈ నియమ నిబంధనలు పాటించలేదు. పెద్ద ఎత్తున కూడా లైటింగ్ లోపల పరిమితికి మించి సౌండ్ వాడడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా 25 ఏళ్ళు నిండని యువకుడు కూడా ఇలా ఉత్సాహంగా డీజే సౌండ్ లోపల డ్యాన్స్ చేస్తూ ఒకేసారి కుప్పికూలిపోవడంతో అయితే ఇప్పటికైనా పోలీసులు ఇటు ఖచ్చితంగా డీజే నిర్వాహకులకు ఖచ్చితమైనటువంటి ఆంక్షలు విధించాలి. ఇంతే
పరిమాణం మొత్తం లోపల వాడాలి, ఇంత పరిమితికి మించితే ఖచ్చితమైనటువంటి కఠిన నియమాలు ఇటు తీసుకోవాలని చెప్పి అయితే ఇటు తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సంజయ్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇటు మనకు బిగ్ టీవీ ప్రతినిధి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున గ్రామం లోపల పెద్ద ఎత్తున కూడా శబ్దంతో డీజే సౌండ్ వాడడం వల్లనే తన కొడుకు మరణించాడు, అప్పటి వరకు హుషారుగా ఉన్నాడు, తమకు ఉద్యోగం చేస్తున్నటువంటి తమ కొడుకును ఈ డీజే సౌండ్స్ పొట్టన పెట్టుకున్నాయని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంఘటనతో అయినా కానీ ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిద్ర మేల్కొని ఖచ్చితంగా డీజే నిర్వాహకులకు తగు సూచనలు ఇవ్వాలి, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని ఇంతే మొత్తం లోపల ఈ సౌండ్స్ వాడాలి, ఇంత మొత్తం లోపల డెసిబియల్ సౌండ్స్ లోపలనే వాడాలి, లేకపోతే డీజేలను సీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నా గానీ ఈ నియమ నిబంధనలు ఎవరు పాటించలేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సంజయ్ కూడా ఈ పెద్ద ఎత్తున కూడా డీజే సౌండ్స్ కు మరొకసారి బలైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. నిన్న పెళ్లి రోజు మా బామ్మడిది కొడుకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ తర్వాత నైట్ భరత్ వరకు ఆ డీజే అరేంజ్ చేసిర్రు. డీజే అరేంజ్ చేస్తే ఆ డీజేలో భరత్లో దుంకంగా ఆ డీజే వల్లనే మా చిన్న కొడుకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే స్పాట్ డెడ్ అయింది. అక్కడనే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూస్తే ఆల్రెడీ డెడ్ అయ్యిండు. హాస్పిటల్ తీసుకుపోయారంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఆయన ఈసీజీ తీసిండు, డెడ్ అయ్యిండు. బాడీ తీసుకుపోయినాక మేము జైచాల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. అక్కడ పోస్ట్ మార్టం చేసిర్రు, మా బాడీని మాకు పంపించారు. అయితే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి ఈ డీజేలని బ్యాన్ చేసి ఈ భరతులు అనేటి లేకుండా డీజేలను బ్యాన్ చేసి ప్రజలను కాపాడాలని కోరుచున్నాను. ఈ గవర్నమెంట్ని, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డీజేలు అన్నిటి బ్యాన్ చేయండి, దయచేసి ప్రజల జీవితాలు కాపాడండి.